హాయ్ అండి. ఐయామ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. చాలామంది ఏంటంటే మాకు బాడీలో ఇమ్యూనిటీ లేదు, నర్వస్ వీక్‌గా ఉంది అండ్ యాక్టివ్‌గా వర్క్ చేయలేకపోతున్నాము. లైక్ స్లీప్ కరెక్ట్‌గా లేదు అనని కొంతమంది నాకు కామెంట్స్ పెడతారు. అండ్ నా ఎఫ్‌బీ, ఇన్‌స్టా ఫాలోవర్స్ కూడా కొంతమంది అడిగున్నారు. కాల్స్ చేసి, డీఎమ్స్ చేసున్నారు డైరెక్ట్‌లీ. సో, అలాంటి వాళ్ళందరికీ ఫస్ట్ మనకి ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అనంటే కొంచెం ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తినాలి. లైక్ మనం ఫుడ్‌లో ఏంటి అంటే కొంతమంది నచ్చిందే తింటూ ఉంటారు. ఆలు ఇష్టమైతే రెగ్యులర్‌లీ ఆలూనే తింటారు. ఇంకా వేరొక వెజిటబుల్‌ని గానీ, ఫ్రూట్‌ని గానీ యాక్సెప్ట్ చేయలేరు. సో, అది చాలా పెద్ద మిస్టేక్ అండి. మనకి ఒక్కొక్క వెజిటబుల్‌లో ఒక్కొక్క ప్రోటీన్, ఒక్కొక్క విటమిన్ ఉంటది. అండ్ కొంతమంది ఏంటి అనంటే ఆకుకూరలు అస్సలు తినరు. సో, ఆకుకూరలు చాలా మంచిది. ఆకుకూరలు తినటం వల్ల మనకు బాడీలో కాల్షియం ఉంటది. అదేవిధంగా ఐరన్ కంటెంట్ ఉంటది. అండ్ దాంతో పాటు మనకి బాడీలో ఉన్న మన మెటబాలిక్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ అవుతది. ఇదొకటి. అండ్ కొంతమంది ఏంటి అంటే నట్స్ అనేవి తీసుకోరు. లైక్ గుడ్ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి నేచురల్లీ అనంటే మనకి నట్స్, లైక్ వాల్‌నట్స్, కాజు, బాదం, పిస్తా, ఇంకా చాలా ఉన్నాయి మనకి ఫ్లాక్స్ సీడ్స్ అని. సో, ఇవన్నీ కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ ఉండే నేచురల్ సీడ్స్ ఇవి. సో, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్‌గా ఎక్కువగా తిననవసరం లేదు. అన్నీ కలిపినవి ఒక పిరికెడు చాలు. సో, రెగ్యులర్‌గా ఒక పిరికెడు తీసుకోండి. బ్రెయిన్ అనేది షార్ప్‌గా ఉంటది. అండ్ మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటే స్కిన్ గ్లోగా ఉంటది. లైక్ ఇమ్యూనిటీ కూడా నేచురల్‌గా పెరుగుతూ ఉంటది. అండ్ బ్లడ్ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతది. ఇదొకటి. అండ్ ఫ్రూట్స్. సో, ఫ్రూట్స్ గూడా మనకి చాలా మంచిది. ఫ్రూట్స్ లైక్ పొమోగ్రానేట్ గానీ, ఆరెంజెస్ గానీ, సిట్రస్ ఫ్రూట్స్ తినండి. లైక్ ఆరెంజెస్ ఇవన్నీ ఉంటాయి మనకి నేచురల్‌గా. లెమన్ జ్యూస్ వీటిలో ఏంటి అంటే విటమిన్ సి ఉంటది. సో, విటమిన్ సి పెరిగినప్పుడు మనకేమవుతది అంటే బాడీలో లైక్ బ్లడ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటది. అండ్ దాంతో పాటు డైజెషన్ గూడా మనకి కరెక్ట్‌గా ఉంటది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా లేకుండా ఉంటది. అండ్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ లేకుండా డైజెషన్ కరెక్ట్‌గా ఉంది అనంటే మనకు ఆకలి బాగా వేస్తది. సో, ఆకలి బాగా వేసినప్పుడు మనం ఏదో ఒకటి ఏది కనిపిస్తే అది తింటూ ఉంటాము. సో, అప్పుడు ఇమ్యూనిటీ అనేది మనకి నేచురల్లీ పెరుగుతూ ఉంటది. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే నాన్ వెజ్ వల్ల ఇమ్యూనిటీ ఎక్కువుంటదా అనంటే యెస్. ఇది 100% కరెక్ట్. నాన్ వెజ్ వల్ల కూడా ఎక్కువ ఇమ్యూనిటీ ఫాస్ట్‌గా రావాలి అంటే నాన్ వెజ్. లైక్ అందులో గూడా రెడ్ మీట్‌లో మనకి లైక్ విటమిన్ బి12 పుష్కలంగా ఉంటది. రెడ్ మీట్ తిన్నా ఓకే. అండ్ కందనకాయలు ఎక్కువ తినకూడదవి. డైలీ ఒక 50 గ్రామ్స్ ఎనఫ్. ఇలా తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది నేచురల్లీ పెరుగుతది. అండ్ ఆయుర్వేదంలో ఇమ్యూనిటీని నేచురల్‌గా పెంచే మెడిసిన్ ఏంటి అని అడిగారు. సో, లైక్ అదేంటి అనంటే మనకి తిప్పతీగ పౌడర్ అవైలబుల్‌గా ఉంటది. సో, తిప్పతీగ పౌడర్ తీసుకోవచ్చు. అండ్ అశ్వగంధ చాలా మంచిది. దీన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటారు. సో, రెగ్యులర్‌గా ఒక చిన్న టేబుల్ స్పూన్ తిప్పతీగ పౌడర్‌ని, ఒక చిన్న టేబుల్ స్పూన్ అశ్వగంధ పౌడర్‌ని ఉదయం, సాయంత్రం గోరువెచ్చని పాలలో కలుపుకొని గనుక తాగారనుకోండి, సో, ఇమ్యూనిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతది. మజిల్ బిల్డప్ కరెక్ట్‌గా ఉంటది. అండ్ స్లీప్ లేకుండా ఉంటారు. సో, స్లీప్ కరెక్ట్‌గా ఉండాలన్నా గూడా అశ్వగంధ పౌడర్‌ని వాడండి. ఇది నేచురల్‌గా దొరికే ఇమ్యూనిటీ మనకి ఈ అశ్వగంధాలో ఉంటది. అండ్ ఇది. ఇంకొక రీజన్ వచ్చేసి కొంతమంది ఆమ్ల, ఉసిరి ఐడియా ఉండే ఉంటది గదా! సో, ఈ ఉసిరి పెచ్చుల పౌడర్‌ని కూడా ఉదయం, సాయంత్రం మీరు గనక ఒక చిటికెడు నోట్లో వేసుకొని మింగేసినా, లేదంటే ఈ ఉసిరి పెచ్చులు నోట్లో లైక్ చప్పరిచ్చినట్లుగా ఉంచేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా తర్వాత నమిలి మింగేసినా గూడా సో, మన బాడీ అనేది కరెక్ట్‌గా ఉంటది. మన బాడీ ఈ లైక్ ఆర్గాన్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా పనిచేస్తాయి. సో, ఈ చిన్న టిప్స్ పాటించండండి. మీకు ఇమ్యూనిటీ అనేది నేచురల్‌గా ఇంక్రీజ్ అవుతది. ఆకలి వేస్తూ ఉంటది. కరక్కాయ పౌడర్ ఇలాంటివి గూడా డైలీ ఒక చిటికెడు తిన్నా గూడా మీకు డైజెషన్ కరెక్ట్‌గా ఉంటది. అండ్ ఇమ్యూనిటీ గూడా ఇంక్రీజ్ అవుతది. సో, ఈ విధంగా ట్రై చేసి చూడండండి. థాంక్ యూ.